హాయ్ హలో రిటర్న్ డిఎస్సి ఆస్పిరెంట్స్ షార్ట్స్లో టూ షార్ట్స్లో పటాల గురించి క్లియర్గా రెండిట్లోనూ చాలా వివరణ ఇచ్చానండి. కొన్ని బిట్స్ చెప్పాను. నెక్స్ట్ ఇది వీడియో చేస్తున్నాను. ఓన్ నోట్స్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ ఇంకా వేరే ఏమున్నాయో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, చూస్తేనే కదా తెలిసేది. ఇక్కడ చూడండి, పటాలు మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఉపయోగాన్ని బట్టి 3 రకాలు ఉన్నాయి. రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. ఇంకా రాజకీయ పటాలకు వచ్చేపటికి గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల గురించి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు. మనం చూస్తూ ఉంటాం కదా, అట్లాస్లో కొన్ని రాజకీయ పటాలు ఉంటాయి, భౌతిక పటాలు ఉంటాయి, విషయ నిర్దేశిత పటాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. సరిహద్దులో ఉన్న దేశాలు ఏంటి, ఇండియాకి సరిహద్దు దేశాలు ఏంటి అని క్లియర్గా అడుగుతాడు. కాబట్టి నేను ఇక్కడ రఫ్గా ఒక పటం వేసి చూపించాను. మన ఇండియాకి సరిహద్దుగా చైనా ఉంది, నేపాల్ ఉంది, భూటాను, బంగ్లాదేశ్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మయన్మార్. ఇటేమో వాయువులోనేమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. 1 2 3 4 5 6 7 7 దేశాలు అయితే ఉన్నాయి ఇండియాకి సరిహద్దుగా. ఇది కూడా అడుగుతాడు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడార్లు వంటి వాటిని భౌగోళిక స్వరూపాల గురించి వివరిస్తాయి అన్నమాట పటాలు. ఇంకా భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, ఖనిజాలు, పంటలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, ఇలా జల మార్గాలు, కొన్ని నిర్దిష్ట అంశాలను వివరించేవే విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ స్కేల్ ఆధారంగా పటాల్లో రకాలు ఉంటాయి. పెద్ద తరహా పటాలు అంటే చిన్న ప్రాంతాలను తెలియజేస్తాయి. ఇవి కూడా 2 రకాలుగా అనమాట. ఒకటేమో నైసర్గిక పటాలు, అంటే ఈ వ్యక్తిగత ఆస్తికి సంబంధించినవి. నెక్స్ట్ సరిహద్దు పటాలు, ఇవి భూ ఉపరితల వివరాల గురించి తెలియజేస్తాయి. ఇక్కడ చిన్న తరహా పటాలు అంటే పెద్ద విషయాన్ని, పెద్ద ప్రాంతాల గురించి వివరిస్తాయి. సపోజ్ మన స్కూల్ గోడ పటాలు, అట్లాస్ చూడండి, చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ విషయం తెలుస్తుంది దానిలో. ఇక్కడేమో గోడ పటాలేమో అట్లాస్ కంటే పెద్దగా ఉంటాయి. తరగతి గోడలకి తగిలిస్తారు కదా, స్కూల్స్లో చూసే ఉంటారు. నెక్స్ట్ ఇంకా అక్కడ జీపీఎస్ అనేది, ఇవి కూడా అడుగుతారు. జీపీఎస్ అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఇక్కడ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే విశ్వంలో మనం ఎక్కడ ఉన్నా మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ అనమాట. దీన్ని జీపీఎస్ అంటారు. దిక్సూచి అంటే 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచడానికి వృత్తాలు, రేఖలు గీయడానికి ఉపయోగించే పరికరం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడితో 6th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఓన్గా ఏది ఇంపార్టెంట్ చూసి మీకోసం రెడీ చేసి నోట్స్ ఇస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.